ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక మాస్కో ఢిల్లీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చా. ఈ పర్టికులర్ రెస్టారెంట్ అనేది కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదు, వినలేదు. చాలా కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక ఇండియన్ రెస్టారెంటే. సో దీని కాన్సెప్ట్ ఎలా ఉంది, దీని స్పెషాలిటీ ఏంటనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంటర్ అవ్వడంతో మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు. సో ఇది ఒక ప్రాపర్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ మనము చెప్పులు ఇప్పాల్సి ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కనిపించే మొత్తం కూడా కంప్లీట్ ఒక టిపికల్ ఇండియన్ హౌస్లోకి వెళ్ళేటైతే ఎలా ఉంటుందో, ఒక ఇంటి లోపల ఒక కిచెన్లో ఎలా ఉంటుందో అలా అనమాట. ఒకప్పుడు మనకి పాత తరంలో మనకి వంటశాలలో కిచెన్లోనే మనకి డైనింగ్ టేబుల్ అనేది వేసి అక్కడే మనకి వడ్డించేవాళ్ళు. ఆ పురాతనమైన పాత తరం కాన్సెప్ట్నే వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇలా సో కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అంతా కూడా ఇది. సో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో ఇక్కడ వీళ్ళ దగ్గర మెన్యూ లేదు, వీళ్ళ దగ్గర ఎలాంటి మనం ఆర్డర్ చేయడానికి లేదు. సో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్. మన ముంగటే ఇక్కడ వీళ్ళు తయారు చేసిస్తుంటారు. సో మీరు ఇక్కడ కంచాలు కూడా చూసుకోవచ్చు. రాగి పాత్రలు అండ్ ఇత్తడి పాత్రల్లోనే చేస్తున్నారు. ఇక్కడ మెన్యూ అనేది లేదు. సో మెన్యూ లేకుండా ఎలా అంటే వీళ్ళు ఏది తయారు చేసి పెడితే అదే మనం తినాల్సి ఉంటుంది. సో వాళ్ళు మనకి కడుపు నిండా కావాల్సినంత భోజనం అయితే మనకి తయారు చేసేస్తారంట. కాకపోతే వాళ్ళు ఏది పెడితే అది తినాలి తప్పించి ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 2000 రూపీస్, 2000 రూపీస్ అంటే మన ఇండియన్ లెక్క ప్రకారం దాదాపు 2200 రూపీస్ పర్ పర్సన్. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఇంట్లో అమ్మకి కానీ అమ్మమ్మకి కానీ వాళ్ళకి ఆల్రెడీ మనకి ఏది చేస్తే తింటామో తెలుసు కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళు తయారు చేసినట్టే వీళ్ళు అదే కాన్సెప్ట్ని ఫాలో అవుతూ సో వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అతిథులను అన్నట్టు కాకుండా ఇంట్లో వాళ్ళు వచ్చేటైతే వాళ్ళు ఎలా ఉంటారో ఎలా తింటారో అలాగే ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి. సో ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్తో తయారు చేసిన మాస్కో ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ చూస్తున్నారు కదా. ఫస్ట్ వీళ్ళు ఈ మోమో సూప్ అని ఒకటి ఇచ్చారు. సో చాలా ఎగ్జైట్మెంట్ అయితే కానీ ఆ ఎగ్జైట్మెంట్లో కనీసం 1% కూడా మ్యాచ్ అవ్వలేదు. ఆలూ కర్రీ ఒకటి తప్పించి పెరుగు అండ్ రోటీ కూడా వీళ్ళు పరాఠా రూపంలో ఇచ్చినారు. రకం మన ఇండియన్ ఒక హౌస్ హోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. కాకపోతే ఫుడ్ ఐటమ్స్ మాత్రం వీళ్ళ నేపాలీ టేస్ట్ మాత్రమే ఉంది. మన టేస్ట్ అయితే నాకు ఎక్కువ గొప్పగా అయితే అనిపించలేదు. కానీ మొత్తానికైతే ఇది సంగతి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అయితే ఇది. సో స్వీట్ సోస్ పర్లేదు, ఇది ఒకటి కొంచెం బెటర్ అనుకుంటా.